ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. అమెరికా ఇప్పుడు స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బాధ్యతలని ఆయన స్వీకరించడం ఇదే రెండోసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలోని అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమ కుటుంబ బైబిల్ను 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ను చేతబట్టుకొని ఆయన దీనిని పూర్తి చేశారు. అనంతరం ప్రసంగించారు. ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గౌరవం పొందుతుందని చెప్పారు. ఎవరు తమకు అలుసుగా తీసుకోలేరని, అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్, అమెరికాయే ముందు అనే నినాదాన్ని దేశాన్ని అగ్రస్థానంగా నిలబెడతానని ప్రతినబూనారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన అందిస్తాం, దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం, తీవ్రవాద కార్యకలాపాలను ఎంతమాత్రం సహించేది లేదు, న్యాయం అందజేయడంలో సంతులతం పాటిస్తాం, న్యాయ విభాగం ప్రభుత్వంతో దుష్ట హింసాత్మక అనుచితమైన ఆయుధ పోకడను తెరపడుతుంది, అమెరికాకు అత్యున్నత సేవలు అందించేందుకు పాటుపడతా, పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటా, రెస్టారెంట్లలో కాల్పుల వంటి ఘటనలు జరగకుండా చూసుకుంటా, విద్యుత్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా అమెరికాను నిలబెడతా, శాంతి దూతగా అందరినీ ఏకం చేసేలా ఉండాలని నేను భావిస్తున్నా, ప్రతిభకు పెద్దపీట వేసి వివక్షకు తావు లేని రీతిలో మా యంత్రాంగం ఉంటుంది, అమెరికా పౌరుల్ని సుసంపన్నుల్ని చేసేలా విదేశాలపై టారిఫ్లు విధిస్తాం, అమెరికాలోకి ప్రమాదకరమైన నేరగాళ్లు చొరబడి ఆశ్రయం పొందేలా మునుపటి ప్రభుత్వం అవకాశం కల్పించింది, నాపై హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పలుమార్లు తమ స్థానాల్లో నుంచి లేచి కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. వైభవంగా జరిగిన ఈ వేడుకను తిలకించడానికి అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బుష్, క్లింటన్లు వచ్చారు. వారిని చూస్తూనే సభలో కరతాళ ధ్వనులు మార్మోగాయి. తెలుగు మూలాలున్న ఉషను వివాహం చేసుకున్న జేడీ వాన్స్ అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ఆయన చేత ప్రమాణం చేయించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అధ్యక్షుడు ప్రమాణం చేస్తున్నప్పుడు భవనం వెలుపల శతఘ్నులు పేల్చారు. కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుల్నెస్ పాల్గొన్నారు. సాధారణంగా ఎరుపు రంగు టై ధరించే ట్రంప్ ఈసారి మాత్రం ఊదా రంగు టైతో వచ్చారు. వాషింగ్టన్లో క్యాపిటల్ భవనం వరకు ట్రంప్ తొలుత ర్యాలీగా వచ్చారు. అత్యంత శీతల వాతావరణం కారణంగా ముందే నిర్ణయించిన మేరకు ప్రమాణ వేడుకను క్యాపిటల్ భవంతిలో నిర్వహించారు. అట్టహాసంగా జరిగే వేడుకలకు తిలకించడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ట్రంప్ అభిమానులను చివరకు ప్రత్యక్ష ప్రసారంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకరోజు ముందే ఆయన వాషింగ్టన్కు చేరుకున్న ట్రంప్ తొలుత ఓ చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ తర్వాత జో బైడెన్ ట్రంప్ దంపతులకు సాంప్రదాయం పరంగా తేనీటి విందునిచ్చారు. వాహనం దిగుతున్న ట్రంప్ను బైడెన్ స్వాగతిస్తూ వెల్కమ్ హోమ్ అని అన్నారు. తేనీటి విందు తర్వాత ట్రంప్, బైడెన్ తమ అర్ధాంగాలతో కలిసి క్యాపిటల్ భవంతికి చేరుకున్నారు. ట్రంప్ నాకు సాంప్రదాయబద్ధంగా లేఖ రాశారా అని విలేకరులు ప్రశ్నించగా అవునని బైడెన్
బదులిచ్చారు. దానితో ఏముందని ప్రశ్నిస్తే అది తనకు ట్రంప్కు మధ్యనున్న విషయమని అన్నారు. అంతకుముందు కమలా హారిస్ దంపతులు నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో వివిధ దేశాల నేతలు, భారత్ తరపున ప్రత్యేక దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు టెస్లా స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్, అమెరికా వ్యవస్థాపకుడు జెన్ జోడెస్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టిక్టాక్ సీఈఓ సోజీ చ్యూ, గూగుల్ సీఈఓ సుందర్ పిచై, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చట్టసభల్లో ఆమోదం లేకుండానే జారీ చేయొచ్చు. కార్యనిర్వాహక ఆదేశం అధ్యక్షుడి చేతిలో చండశాసనం. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక అంశాలకు సంబంధించి తక్షణమే నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి రోజు దాదాపు 100కు పైగా కార్యనిర్వాహక ఆదేశాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తివంతమైన సాధనంగా పేర్కొన్న ఈ ఆదేశాల ప్రాధాన్యం, వాటి అమలు గురించి అంశాలను పరిశీలిస్తే అమెరికా చట్టసభ ఆమోదం లేకుండానే సమైక్య ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. ప్రభుత్వ విచారణకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి. కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను మస్క్ కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉన్నప్పటికీ దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండానే జారీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉన్న వీటిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించినప్పటికీ ఈ నిర్ణయాలను అవసరమైన విధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు కాంగ్రెస్ ఆటంకం కలిగించేలా వీలుంటుంది. మునుపటి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్ను కొత్త అధ్యక్షుడు ఉపయోగించే అవకాశం ఉంది.